నమస్తే. నేను ప్రశాంత్. గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో చాలా వినిపించేది ఏంటి అనంటే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ 2 కలవబోతున్నాయి అన్నట్లయితే వినిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్‌లో కవిత, హరీష్ రావు, కేసీఆర్ గారు వీళ్ళందరూ విడిపోతున్నారు. 4 స్తంభాలు 4 ముక్కలైతున్నాయి. అంటే ఇలా వినిపిస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు నిజం అనే విషయాలైతే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలవబోతున్నాయి అని చెప్పేసి కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది ఎట్లా అంటే ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న సందేహం. ఇంకోటి, ఎలక్షన్స్ ముందు కూడా కేటీఆర్ గారు అసలు బీజేపీ ఎక్కడో థర్డ్ ప్లేసు, బీజేపీ మాకు అసలు ప్రత్యామ్నాయమే కాదు, లేదంటే బీజేపీ సెకండ్ ప్లేసు, కాంగ్రెస్ థర్డ్ ప్లేసు, మేమే ఫస్ట్ ప్లేసు అన్నట్టు మాట్లాడిన వ్యక్తి అట్లాంటిది ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఏంటి, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవడం ఏంటి, ఎన్ని సమీకరణాలు జరిగాయి చూడండి. బీఆర్ఎస్కి నెక్స్ట్ ఆల్టర్నేషన్ బీజేపీ అనుకున్న నేతృత్వంలో అనే తరుణంలో ఇట్లా మారిపోవడం, ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఎక్కువగా కాంగ్రెస్నే టార్గెట్ చేస్తుందా, బీజేపీని విస్మరిస్తుందా, లేదు బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలందరినీ కూడా ఒడిసి పట్టుకోవడానికి కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ ఒకవైపు రెడీగా ఉన్నాయా, ఎవరైతే వాళ్ళ వైపు తీసుకుందామని చూస్తున్నారా అన్నట్టుగా చాలా వార్తలు గుప్పమన్నాయి, నడుస్తూనే ఉంది ఆల్మోస్ట్ 1.5 yearగా. అయితే బీజేపీ మీద ఎందుకో బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ అటాక్ చేయడానికి అంత పూర్తి స్థాయిలో లేదు అనేది ఒక వాస్తవం. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే మరలా రీసెంట్గా తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే, కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు మొన్న వరంగల్ సభ అయిన తర్వాత కేసీఆర్ గారికే లేఖ రాశారు, పార్టీ అధ్యక్షులకే ఆవిడ స్వయాన తండ్రి గారు. అంటే కొన్ని రకాల క్లారిఫికేషన్స్ మీరు ఇవ్వాల్సింది, ఏదైతే బీఆర్ఎస్ నాయకులకి కార్యకర్తలకి బలం చేకూర్చేలాగా పార్టీ మనుగడ కోసం వాళ్ళ ఉత్సాహం కోసం మాట్లాడారో, అలా మాట్లాడినప్పుడు ప్రభుత్వం మీద విసురులు విసిరారు. సహజం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపాలి, ఎండగట్టాలి, వాళ్ళ మీద బురద చల్లాలి. సో అవంతా సక్సెస్ బాగానే అయ్యారు. బట్ బీజేపీలో కలుస్తుంది, బీజేపీ నెక్స్ట్ ప్రత్యామ్నాయం అయిపోతుంది, కాంగ్రెస్కి తర్వాత బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది అనే వాదనల్ని కొట్టిపడేసేలాగా బీజేపీని కూడా ఈయన విమర్శించుంటే పూర్తి స్థాయిలో ఇబ్బంది ఉండేది కాదు అనేది ఆ కవిత గారి యొక్క లేఖ యొక్క సారాంశం అని నేను ఇంతకుముందు ఒక 2-3 hours బ్యాక్ ఒక సైట్లో చదివాను. ఇప్పుడు అన్నీ ఫోన్లోనే కదా పేపర్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఒక సైట్లో చదివిన సారాంశం ఏం కనబడుతుందంటే, ఇట్లా కవిత గారు రాసిన లేఖలో కేసీఆర్ గారు ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారు, పార్టీ ప్రతినిధులకి, పార్టీకి అంటే పార్టీలో ఉన్న వ్యక్తే అధ్యక్షుడు ఆయన. బట్ ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిన తరుణంలో కరెక్ట్గా ఆయన ఎక్కడో జారిపడము, తుంటెముక్కి సర్జరీ అవ్వడము, తర్వాత వయసు మీద పడ్డము, డాక్టర్లు ఎలాగో సజెస్ట్ చేస్తారు మీరు ఇట్లా రెస్ట్ తీసుకోవాలని, ఇట్లా అన్ని రకాలుగా ఆయన రెస్ట్ తీసుకోవడం వల్ల కొంచెం మీడియాకు కూడా దూరంగా అవడం వల్ల కేసీఆర్ కనబడట్లేదు, కేసీఆర్ గారు ఎక్కడున్నారన్నట్టుగా చాలామంది చలోక్తులు కూడా విసిరారు. సో వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఆయన ఒక్కసారి ఈ సభకు వచ్చి మాట్లాడి అందరికీ ఉత్సాహపరిచిన తర్వాత, బట్ ఎక్కడ బీజేపీకి ఆ స్థాయిలో విమర్శ జరగలేదే అంటే, బీజేపీతో పొత్తు ఉందా, బీజేపీతో కలవబోతున్నారా అంటే, దీనికి మళ్ళీ అందులోనే ఇంకొక ప్రత్యామ్నాయమైన జవాబు ఏంటంటే, కవిత గారిని ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఒక 5 నెలల వరకు లోపల ఉన్నారో, బీజేపీ మీద పూర్తి స్థాయిలో విమర్శిస్తే ఎక్కడ మళ్ళీ కవిత గారికి ఇబ్బంది అవుతుందేమో, అందుకే కేసీఆర్ గారు బిడ్డ మీద మమకారంతో మాట్లాడలేదేమో అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మేబీ అయితే అయి ఉండొచ్చు. అది ఆవిడ లేఖలో అది కూడా ఉందంట, ఆ సారాంశం కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణ సాధన కోసమే, తెలంగాణ బాగు కోసమే, బంగారు తెలంగాణ కోసమే ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో, భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్, మరి అలా ఉన్నప్పుడు పార్టీలకి దేనికి లొంగకూడదు, భయపడకూడదు కదా. అవును, ఎక్కడైనా ఎవరితోనైనా అలాగే ముక్కుసూటిగా మాట్లాడాలి, అవసరం అనుకుంటే ఏదైనా చెయ్యాలి. అలా కాకుండా ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు ఉన్న తరుణంలో ఎక్కడ ఇబ్బంది పడతారని ఒక స్టెప్ బ్యాక్ వేసారా. కేసీఆర్ గారు అసలు నిజంగా మంచి వక్త, చాలా బాగా మాట్లాడతాడు ఆయన. ఆయన మాట్లాడితే
మాట్లాడుతున్నంతసేపు లైవ్ చూసిన వాళ్ళకు కూడా ఛానల్ మార్చాలనిపించదు. అది అంత ఇంట్రెస్టింగ్ ఆ తెలంగాణ యాక్సెంట్తో చాలా చక్కగా ఇప్పుడు నిజంగా కరోనా టైంలో కూడా చాలా బాగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రాగా అది ఇవ్వడం అన్నీ చేశారు. చేసిన తర్వాత ఇంకొంచెం ఇవ్వాలి అది ఇది అంటే గుర్తుందో ఏమే రాహుల్ ఇంకా ఆస్తులు ఇమ్మంటావా అంటే అట్లా వెటకారము కూడా ఆయన ప్రజలకి క్యాచీగా మాట్లాడతాడు ఆయన. సో అటువంటి కేసీఆర్ గారు ఎందుకు పూర్తి స్థాయిలో బీజేపీని దుయ్యబట్టలేదు అంటే తెరవనకు ఒప్పందాలు ఉన్నాయా? కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారో అది నిజమానా? లేదా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతుగానే వీళ్ళు పోటీ చేయలేదా? ఇప్పుడు పోటీ చేయాలిగా, ఎందుకు పోటీ చేయలేదు? గెలుపోవటములు దైవాధీనం. పైగా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు పోటీ చేసి ఆ దుబ్బాక లాంటి స్థానాలను గెలుచుకున్నారుగా, కొన్ని ఎమ్మెల్సీలు కూడా గెలుచుకున్నారు కదా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు. అలాంటప్పుడు కాంగ్రెస్ విఫలమైంది, వచ్చిన సంవత్సరంకే పూర్తి స్థాయిలో కింద స్థాయిలో అట్టడుగు వర్గాల్లో కాంగ్రెస్ మీద నమ్మకం పోయింది, ప్రజల్లో కూడా విశ్వాసం పోయింది కాంగ్రెస్ మీద అని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్కి మరి పూర్తి స్థాయిలో ఎండగట్టాలన్నప్పుడు వీళ్ళే ఫ్రంట్ లైన్లో ఉండాలి, మేము బీజేపీలోకి వెళ్ళట్లేదు, కాంగ్రెస్ ప్రత్యామ్నాయం మేమే అని చెప్పాలి కదా. మరి అలా చెప్పలేదు ఎందుకు? సార్ కొద్దిసేపు మనం బీఆర్ఎస్ బీజేపీ సరే కలిసిందనే అనుకుందాము. అయితే ఇదే క్రమంలో మరి మొన్న జరిగిన ఏదైతే వరంగల్ సభ ఏదైతే ఉందో అందులో హరీష్ రావు గారి ఫోటో, హరీష్ రావు గారి బ్యానర్ పోస్టర్ ఎక్కడ కూడా వేయలేదు అని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఎంట్రన్సీ బోర్డు ఏదైతే ఉంటుందో వెల్కమ్ బోర్డు అక్కడ కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ ఇద్దరిదే కనిపించింది తప్ప హరీష్ రావుదే ఎందుకు కనిపించలేదు? మరి ఏమైనా విభేదాలు అవుతున్నాయా? అదేవిధంగా కవిత కూడా ఇందులో నుంచి వెళ్ళిపోతుంది, వేరే పార్టీ పెడుతుంది అని చెప్పేసి కూడా ఇంకా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు నిజం? అంటే ఆరోపణలు అనేది ఏంటంటే సోషల్ మీడియా వేదిక మీద అదిగో పులి అంటే ఇదిగో తోక అంటాడు. వాడు మొదటివాడు పులి చూడ్డు, రెండోవాడు తోకను కూడా చూడ్డు. ఊరికే కవిత గారిని 5 నెలలు అక్కడ కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయిన తర్వాత కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు వెళ్ళి నానా తంటాలు పడి మొత్తానికి అక్కడ వాళ్ళతో మాట్లాడి చేపించి బెయిల్ మీద వచ్చారు. బట్ అప్పుడు కూడా కేసీఆర్ గారు ఎక్కడ ఒక స్టేట్మెంట్ స్పందించడం మనం చూడలేదు. తర్వాత రీసెంట్గా రాసిన కవిత గారు లేఖ వల్ల సో తండ్రికి విభేదాలు వస్తున్నాయి, తండ్రి కూతురికి విభేదాలు వస్తున్నాయి. సో బయటకు వచ్చి ఇప్పుడు ఇంకో పార్టీలో పెడతారా అని ఒక రూమర్ అయి ఉండొచ్చు, అంతేగాని వెళ్ళిపోవడానికి ఆస్కారం లేదు. ఇకపోతే మీరు అన్నట్టు కేటీఆర్ హరీష్ రావు గారు అంటారా? హరీష్ రావు గారి విషయంలో ఇప్పటి నుంచి కాదు, రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పటి నుంచి కూడా ఒక వివాదం అయితే నడుస్తుంది. ఆ వివాదం దానికి ప్రత్యక్ష సాక్షి మన జగ్గారెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో తన ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పుడులో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రాజశేఖర రెడ్డి గారు టీడీపీ నుంచి కానీ టీఆర్ఎస్ నుంచి కానీ అప్పుడు బీజేపీ అంత ఇక్కడ లేకపోయినా అక్కడ నుంచి కూడా ఎవరైనా ఉంటే కలుపుకొని కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి సిద్ధపడ్డ రాజశేఖర రెడ్డి గారు ఆయన సమక్షంలో జగ్గారెడ్డి గారు సాక్షిగా హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోబోయేవారు. అక్కడికి సరిగ్గా ఆయన హెలికాప్టర్ మరణంకి జస్ట్ ఒక విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 వీక్ లోపలే కలిశారట, ఓకే అనుకున్నారంట, కాంగ్రెస్లోకి వచ్చేయాల్సిందేనట హరీష్ రావు గారు. బట్ అకస్మాత్తుగా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం మొత్తం ఇదైపోయింది. తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్స్కి వెళ్ళడం, హరీష్ రావు గారు నెంబర్ 1 కేసీఆర్ గారు, నెంబర్ 2 కేటీఆర్ గారు, నెంబర్ 3 హరీష్ రావు గారే అనుకున్న స్థాయికి అయితే వెళ్ళిపోయారు. వరుసగా 10 ఏళ్ళు కూడా ఆయన మంత్రిగా కూడా చేశారు, లాస్ట్ టైం ఇరిగేషన్ మంత్రిగా కూడా చేశారు. సో అటువంటి హరీష్ రావు గారు ఎప్పుడు కూడా ఇంకో విమర్శ ఏంటంటే, ఎలాగా మీరు అడిగారు కానీ చెప్తున్నా, ఎప్పటికీ ఒకవేళ కేసీఆర్ గారు తదనంతరం నెంబర్ 1 ఎవరంటే కేటీఆర్ గారే, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి. సో నెంబర్ 2 స్థానం ఎప్పుడుకి హరీష్ రావు గారికి. అది వేరే పార్టీలోకి వెళ్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఒక సాధారణ జడ్పీటీసీగానో లేదా ఒక మెంబర్గానో ఏదో ఒక సమాఖ్యకి సంబంధించిన మెంబర్గానో ఉన్న వ్యక్తి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి చిన్న వయసులోనే అవ్వడం అనేది, అట్లాగా అందులోనే బీఆర్ఎస్లో కొనసాగితే హరీష్ రావు గారికి కూడా అవకాశం లేదు. కాంగ్రెస్కో బీజేపీలోకి వెళ్తేనే హరీష్ రావు గారు ఒక మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక విమర్శ అయితే ఉంది. ఎందుకు? ఈ జగ్గారెడ్డి గారు చెప్పిన విషయం,
రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్లో చేరుతారన్న విషయం ఏవైతే ఉన్నాయో. బట్ తర్వాత హరీష్ రావు గారి మీద చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఇంకా అప్పుడులో ఏదో కానీ ఆ ఛాన్సే లేదండి, కట్టి కాలే వరకు బీఆర్ఎస్లోనే అన్నట్టుగా చాలా సందర్భాలు చెప్పారు. ఇప్పటికీ ఆయన అదే మాట మీద ఉన్నాడు ఆయన. బట్ హరీష్ రావు గారి క్రేజ్ అనేది ఆయనకి సెపరేట్ జానర్ అది. ఎందుకంటే ఆ హైయెస్ట్ రికార్డు, ఆయనంత హైయెస్ట్ మెజార్టీ ఎవరికి లేదు తెలంగాణలో, రికార్డ్ అయింది ఎప్పుడు కూడా. సో కాబట్టి అట్లాంటి విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడులో జరిగిన పాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన విషయాలని ఇప్పటికీ ట్రావెల్ చేస్తూ హరీష్ రావు గారికి కటౌట్ పెట్టలేదు కాబట్టి ఆయన ప్రాధాన్యత తగ్గింది కాబట్టి ఈయన వేరే పార్టీలోకి వెళ్తారు అనే విమర్శలు వినిపించవచ్చు. బట్ ఇన్ని చెప్పినా నేను రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, చెప్పలేం. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని. మొత్తం మీద కవిత గారు కేసీఆర్ గారికి లేఖ రాయడం అనేది మంచి విషయమే. అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నారని కూడా ఒక విధంగా చెప్పినట్టు అయ్యింది. మరో విధంగా కేసీఆర్ గారు మీరు ప్రజల్లోకి రావాలి, మళ్ళీ మీరు వస్తే, ఎందుకంటే రాజకీయ ఉద్దండు కదండి ఆయన, మేధావి, వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి. సో అటువంటి వ్యక్తి మరలా త్వరలో ప్రజల్లోకి, నాయకుల్లోకి మొదటి నుంచి పార్టీ పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నాయకులతో కూడా మాట్లాడే యాక్సెస్ ఉంటే బాగుంటుంది, కానీ కలవట్లేదండి ఈ మధ్యకాలంలో చాలామంది. అదొక కంప్లైంట్ కూడా ఉంది. మేబీ ఆల్ టుగెదర్ ఆవిడ లేఖ రాసి ఉండొచ్చు. చూద్దాం దీని పర్యవసానం ఎలా వెళ్తుంది. థ్యాంక్ యూ సార్.